బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన మార్కెట్లో ఒక్కసారిగా భవనం పైకప్పు కూలింది. సిలిండర్ పేలడంతోనే ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కూలిన షాపు కింద 5గురున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానికులు. ఘటనా స్థలంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డీటెయిల్స్ అందించడానికి రాంప్రసాద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, బిల్డింగ్ పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోంది? ఎస్ చంద్రిక, కొద్దిసేపటి క్రితమే ఇటు మేడ్చల్ పట్టణ ప్రధాన మార్కెట్ లో అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే భవనం పైకప్పు ఒక్కసారిగా కూలడంతో అయితే ప్రమాదంలో కొంతమంది కూలీలు చిక్కుకున్నారని అయితే స్థానికుల సమాచారంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు అయితే రెస్క్యూ చేపడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే మార్కెట్ లో ఉన్నటువంటి భవనానికి సంబంధించినటువంటి పైకప్పు కూలడానికి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఏమైనా పేలడమే కారణమైందని ప్రాథమికంగా ఒక అంచనా వేసినటువంటి అధికారులు అయితే అక్కడ ఫైర్ సిబ్బందితో పాటు అదేవిధంగా స్థానిక సివిల్ పోలీసులు కూడా అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయాల ఆధారంగా అయితే అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు బయటికి తీసేందుకు అయితే ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో అయితే అక్కడ రోడ్డు ప్రధాన రహదారి మీద కావడంతో అయితే చాలా మంది వేలాదిగా ఇటు జనం గుమిగుడినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. అంతేకాకుండా ఇటు ఎవరికైనా క్షతగాత్రులు ఉంటే వారిని వెంటనే ఆసుపత్రికి పంపించేందుకు కూడా అక్కడ 108 ను అందుబాటులో ఉంచడంతో పాటు భవనం కూలడానికి గల కారణాలపై కూడా ఇటు అధికారులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో అయితే ఇటు మేడ్చల్ సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం కూడా రంగంలోకి తిరుగుతుంది. ఎందుకంటే కూలీలు షాప్ లో పని చేసుకుంటున్న సందర్భంలో పేలిందా సిలిండర్, లేదంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటనేటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితితో పాటు ముఖ్యంగా అక్కడ రెస్క్యూ చేసేందుకు కూడా ఇటు పోలీసు సంబంధిత శాఖలు అయితే అక్కడ చిక్కున్న వారిని ప్రమాదం నుంచి రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇది ప్రధాన మార్కెట్ కావడంతో అయితే రోడ్డుకు పక్కనే ఉండడం కారణంగా అయితే ఇటు ట్రాఫిక్ కూడా కొంత స్తంభించిందని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ రోజు హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరగడంతో అయితే ఒక్కసారిగా అటు మేడ్చల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఇటు చూడవచ్చు. ఎందుకంటే ఇంటి పైకప్పు కూలడానికి గల కారణం ఏమై ఉంటుంది, ఎందుకంటే సడన్ గా ఒకసారి భవనం కూలడంతో అయితే ఆ భవనంలో ఇంకొక 5 మంది కూడా ఉన్నట్లు చెప్తున్న గ్రామంలో వారిని ప్రాణాలతో బయటకు వెళ్ళి తీసుకెళ్ళి అయితే అక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖల అధికారులు అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పనిచేసేటువంటి కూలీలా లేదంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎందుకున్నారన్నటువంటి అంశాన్ని కూడా, ఎందుకంటే రాత్రి వేళ కావడంతో అయితే భవనం పై భాగం కావడంతో ఒక్కసారిగా కూలిన సందర్భంలో మనుషులు ఉండడం అనే విషయాన్ని అయితే ఇటు పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి మిగతా వ్యాపారులు అడిగి కూడా తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తమతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులే అందులో ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి విషయాల ఆధారంగా అయితే ఇటు పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు రెస్క్యూకి సంబంధించి అక్కడ భారీ జేసీబీలను కూడా తీసుకొచ్చి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది బయట నుంచే కొంత అంచనా వేసేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తుండడంతో పాటు ఇటు వెలికి తీసే క్రమంలో ముఖ్యంగా ఇటు జేసీబీ లాంటి భారీ వాహనాలను పెట్టయితే పైకప్పును కొంత ఓపెన్ చేసి వాళ్ళని బయటకు సేఫ్ గా తీసేటువంటి ప్రయత్నం చేసే విధంగా అయితే రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రిక.